గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గాజులపల్లె కొంచెం టికెట్ చేసుకోవడానికి పోయాను, రిజర్వేషన్. కానీ ఇక్కడ రోడ్డు మీద పాపం ఒక ఉడత చచ్చిపోయింది. ఎవరు యాక్షన్ చేశారనమాట. ఈ ఉడత పాపం చచ్చిపోయినట్టుంది. ఉడత చచ్చిపోయింది. దీన్ని ఒకసారి చూద్దాం. ఈ ఉడత ఇంకా బతికి ఉందేమో చూద్దాం. పాపం ఏదో యాక్సిడెంట్, బలమైన యాక్సిడెంట్. నాలుగు బయటికి పోయి చచ్చిపోయింది. ఫస్ట్ ఎయిడ్ చేద్దామని బతుకుదేమో. ఇది శ్రీరాముడు వేళ్ళతో ఇట్లా రింగినప్పుడు ఈ సారలు పడినాయని చెప్తారు. ఇది మామూలుగా అయితే మనుషులకి దొరకదు. చచ్చిపోయింది కాబట్టి మనకు దొరికింది. ఆల్రెడీ చచ్చిపోయింది, నాలుగు బయట పెట్టింది. ఇది రోడ్డు మీదనే పడి ఉంది పాపం. అందుకని దీన్ని కొంచెం సేఫ్ అయిన ప్లేస్లోకి చేరుద్దాం. ఈ చింత చెట్టు మీదనే ఉండొచ్చు, బతుకుతుండొచ్చు పాపం. కానీ బైక్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఏం చేద్దాం. కానీ రోడ్డు మీద ఇంకా వేరే జీవులు తొక్కేసి ఇంకా దానికి పాపం మొత్తం చిట్లిపోతుంది. ఇక్కడే పడుకోమ్మా ప్రశాంతంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విషాదమైన ఘటనని మేము మీకు చూపించడం జరిగింది. ఏదో మేము లైక్స్ల కోసం, వ్యూస్ల కోసం కాదు. అది ఇంకా వేరే బండ్లను తొక్కి అంతా నాశనం అయిపోతుంది. అందుకే నాకు కొంచెం ఆగాలనిపించింది. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. బైకుల మీద, కార్ల మీద వెళ్ళేటప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న జీవాలు ఉన్నాయి. ఇప్పటికే మన రేడియేషన్ వల్ల అన్నీ చచ్చిపోతున్నాయి. మనం కొన్ని కాపాడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.